హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆవిడే శ్యామల. సేవింగ్స్ అనేవి ఎక్కువ శాలరీలు వచ్చేవాళ్ళు, లేకపోతే ఎక్కువగా ఇన్కమ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. తక్కువ శాలరీ వచ్చేవాళ్ళు చేయలేరు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళకంటే కూడా సేవింగ్స్ అనేవి కావాల్సింది తక్కువ జీతం వచ్చే వాళ్ళకేనండి. అదేవిధంగా మన ఇన్కమ్ తక్కువగా ఉండిద్ది, రోజువారీ డబ్బులు వచ్చే పని చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలానే వీక్లీ డబ్బులు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకే ఎక్కువగా సేవింగ్స్ యొక్క అవసరం ఉండిద్ది, ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళకంటే కూడా. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు ఎవరైనా, ఆ వాళ్ళకి ఒక 10,000 అవసరం వచ్చింది. సో ఎవరిని అడిగినా ఇస్తారు, 10,000 కదా. కొలీగ్స్ కానీ, తెలిసిన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్, బంధువులు ఎవరో ఒకరు ఇస్తారు. ఎందుకు? 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ మంత్ శాలరీ రాగానే ఆ 10,000 ఇచ్చేస్తాడు, పెద్ద ప్రాబ్లం లేదు అని చెప్పి ఎవరైనా కానీ ఇస్తారు. అలా కాకుండా మన శాలరీ ఒక 20,000, మనకి 10,000 అవసరం వచ్చింది, ఎవరిస్తారు? కొలీగ్స్ ఇవ్వలేరు. ఫ్రెండ్స్ కూడా ఏం ఆలోచిస్తారు, వీడి శాలరీ 20,000, మనకి 10,000 తీసుకుంటే సంవత్సరం ఆగాలి, ఆ 10,000 మనకి రావాలంటే ఇలాంటి వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వడం ఎందుకు అనుకుంటారు. అట్లా కాకపోతే అప్పుకెళ్ళి ఒక 10,000 తీసుకున్నారు, ఒక 2 రూపాయలు ఇంట్రెస్ట్కి తీసుకుందాం అనుకున్నాం, మంత్లీ 200 రూపీస్ అక్కడ కట్టాలి. అట్లా ఎన్నాళ్ళు కడితే మనది అప్పు తీరిద్దనే మనకు తెలీదు. ఎందుకు? ఆల్రెడీ మన ఇన్కమ్ తక్కువ కాబట్టి. ఆల్రెడీ ఇన్కమ్ తక్కువ, ఆ వచ్చే దాంట్లో మళ్ళీ ఇక్కడ ఇంట్రెస్ట్ కట్టాలి, ఇంకా మిగిలిన ఖర్చులన్నీ మేనేజ్ చేసుకోవాలి. అలాంటప్పుడు అది ఇంకా ఎక్స్ట్రా మనకి భారమే కదా. మనం దాన్ని సింప్లిఫై చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎవ్రీ మంత్ కూడా సేవింగ్స్ చేయాలి, ఎంతో కొంత. ఇంతని నేను చెప్పను, మన ఆదాయాన్ని బట్టి మనం ఇంత చెయ్యాలి అనుకున్న అమౌంట్ని ఫస్టే శాలరీ రాగానే దాన్ని అసలు మన శాలరీ కూడా అనుకోవద్దు. దాన్ని తగ్గించిన తర్వాత వచ్చేదే మన జీతం, దాంతోనే మన ఖర్చులన్నీ జరుపుకోవాలి అని చెప్పి ఆలోచించాలి. అలాంటప్పుడు ఏమైంది అంటే, మనకు ఒక అవసరం రాగానే చాలా ఎక్కువ అమౌంటే అవసరమైంది, ఒక హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మన దగ్గర ఉంది, మిగిలిన హాఫ్ని ఎవరో ఒకరిని అడగొచ్చు. అలానే దాన్ని తీరుస్తామనే నమ్మకం కూడా మనకు ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక సేవింగ్ ప్రొసీజర్లో ఉన్నాం కాబట్టి. అట్లా సేవింగ్ ప్రొసీజర్లో ఉంటే ఏదైనా కానీ కట్టొచ్చండి, అప్పు తీసుకున్నా సరే దాన్ని కట్టొచ్చు. అందుకనే నేను చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మన శాలరీ తక్కువగా ఉన్నప్పుడు, లేదా మన ఇన్కమ్, శాలరీ అంటే మనం ఉద్యోగం చేస్తే వచ్చేది, అట్లా కాకుండా కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, అది ఇన్కమ్ మనకు వచ్చేది ఎంత, అది ఎంత తక్కువగా వచ్చినా ఎక్కువ వచ్చినా మనం చేయాల్సింది ఫస్ట్ సేవింగ్స్. ఇప్పుడు ఆ 1,00,000 రూపాయల జీతం వాళ్ళని ఒకసారి చూద్దాం. 1,00,000 రూపాయలు సంపాదిస్తా 10,000 రూపాయలు కూడా అవసరానికి చేతిలో లేవు అంటే అది షేమ్ఫుల్ అనే అనుకోవాలి. ఏంటంటే 1,00,000 రూపాయల్లో నువ్వు 10,000 కూడా మిగల్చలేకపోయావు అంటే మొత్తం డబ్బులన్నీ కూడా నువ్వు కంఫర్ట్ జోన్ దాటేసి లగ్జరీలోకి ఉంటున్నావనే అర్థం. వచ్చిన డబ్బులంతా ఖర్చు అయిపోతున్నాయి అంటే ఎంత చెట్టుకు అంత గాలంటారు. అట్లానే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఖర్చులు ఉంటాయి, కాదనను. 10,000 సంపాదించేవాడి ఖర్చు ఒకలాగా ఉంటుంది, 1,00,000 సంపాదించేవాడి ఖర్చు ఒకలాగా ఉంటుంది, 10 లక్షలు సంపాదించేవాడి ఖర్చు ఒకలా ఉంటుంది. ఎవరి ఖర్చు వాళ్ళకు ఉంటుంది. కానీ ఆ ఖర్చుల్లోనే మనం ముందు ఎంతో కొంత సేవింగ్స్ అనేది ఉంచుకోవాల్సిందే. ఎందుకంటే అవసరం అనేది 1,00,000 సంపాదించేవాడికి, 10,000 సంపాదించేవాడికి, 10 లక్షలు సంపాదించేవాడికి ఎవరికైనా అవసరం వచ్చింది. బట్ ఆ అవసరం కూడా మనకి చెప్పి రాదు. అవసరాలు ఏవి చెప్పి రావు కదా, అనుకోకుండానే వస్తాయి. అందుకే మనకెప్పుడు కూడా ఒక అత్యవసర నిధి అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి అని చెప్పేది. అంతకు మించి ఏదో అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేయాల్సింది తప్పించి అవసరమైన ఖర్చుల్ని కూడా ఆపేసి చేయమని కాదండి పొదుపు అంటే. మనకు అవసరమైన ఖర్చులు మొత్తం అయిపోయిన తర్వాతే పొదుపు చేయాలి, అనవసరమైనవి తగ్గించుకొని. అంతే తప్పించి తినాల్సినవి తినకుండా, ఏదన్నా చూడాలి అనుకున్న ప్లేసెస్ చూడకుండా అట్లా సేవింగ్స్ చేయమని కాదు. హెల్దీ వేలో సేవింగ్స్ ఉండాలి. అవి కూడా మనకి కంఫర్ట్ జోన్లో మనకి ఏవైతే కావాలో అవన్నీ చూసుకుంటూనే సేవింగ్స్ అనేవి చేసుకోవాలండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.